మనం ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ కేక్ చేసుకుందాం. ముందుగా డ్రై ఫ్రూట్స్ని ఇలా తీసుకొని పెట్టుకోవాలి. జీడిపప్పు, బాదం పప్పు, గుమ్మడి గింజలు, సన్ఫ్లవర్ సీడ్స్, గ్రేప్స్, డ్రై గ్రేప్స్, కిస్మిస్ ఇలా పెట్టుకొని తర్వాత ఒక కప్పు మైదా పిండి తీసుకోవాలి. ఒక కప్పు మైదా పిండి తీసుకొని ఇలాగ జల్లెడ పట్టుకోవాలి. ఇందులోనే హాఫ్ స్పూను బేకింగ్ సోడా వేసుకోవాలి. ఇందులోనే 1 స్పూను బేకింగ్ పౌడర్ వేసుకోవాలి. చిటికెడంతా సాల్ట్ వేసుకోవాలి. ఇందులో ఒక మిల్క్ పౌడర్ ప్యాకెట్ వేసుకోవాలి. దీనివల్ల కేక్ టేస్ట్ వస్తుంది. ఇందులో కాఫీ పౌడర్ వేసుకోవాలి. ఇందులోనే 2 టేబుల్ స్పూన్ల కోకో పౌడర్ వేసుకోవాలి. ఇప్పుడు 1 కప్పు షుగర్ తీసుకొని దీన్ని మిక్సీకి పట్టుకోవాలి. ఇప్పుడు మిక్సీకి పట్టుకున్న షుగర్ని ఇందులో వేయాలి. ఇప్పుడు ఇవన్నీ జల్లెడ పట్టుకోవాలి. ఇప్పుడు ఇదంతా కలిసేటట్టు మిక్స్ చేసుకోవాలి. ఇది ఇలా పక్కకు పెట్టుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన మనం పెట్టుకునే కడాయి పెట్టుకొని ఉంచుకొని 10 నిమిషాలు అలాగే సిమ్లో పెట్టాలి. ఇప్పుడు మనం కేక్ ట్రే తీసుకొని దానికి ఆయిల్ పూసి దానికి ఇలా పిండితో డ్రెస్సింగ్ చేసుకొని పక్కకు ఉంచుకోవాలి. ఇప్పుడు ఇందులో 1/4 కప్పు ఆయిల్ వేసుకోవాలి. ఇందులో 1 స్పూన్ వెనీలా ఎసెన్స్ వేసుకోవాలి. ఇందులో 1 కప్పు పాలు తీసుకొని కొంచెం కొంచెం చూసుకుంటూ కలుపుకోవాలి. ఇప్పుడు కొన్ని పాలు పోసుకొని ఇప్పుడు మరికొన్ని పాలు పోసుకోవాలి. రిబ్బన్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కలుపుతూ ఉండాలి.
ఇందులో ఇంకో కొన్ని పాలు పడతాయి. ఇప్పుడు రిబ్బన్ కన్సిస్టెన్సీ వచ్చింది కదా, దీన్ని కేక్ ట్రేలో పోసుకోవాలి. కేక్ బ్యాటర్ని అంతా ఇందులో వేసుకొని ఇలా 2 టైమ్స్ ట్యాప్ చేయాలి. ఇప్పుడు ఇందులో మనం పక్కకు ఉంచుకున్నాం కదా డ్రై ఫ్రూట్స్, అవి వేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ అంతా ఇందులో ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం సిమ్లో ఉంచుకున్నాం కదండి, ప్రీహీట్ చేసుకున్నాం కదా, అందులో ఈ స్టాండ్ని పెట్టి ఈ కేక్ ట్రేని కూడా మెల్లగా ఉంచి ఉంచుకొని ఇలా మీడియం ఫ్లేమ్లో 35 మినిట్స్ ఉంచాలి. 35 మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి టెస్ట్ చేసుకోవాలి. ఏమీ అంటలేదు కాబట్టి కేక్ రెడీ అయిపోయింది. ఇప్పుడు కేక్ని తీసేసి చల్లారనివ్వాలి.